ప్రార్థన చేయడం కోసం ఒక పద్ధతిని మనకి దేవుడు చూపిస్తూ ఉన్నాడు. బైబిల్లో కూడా చాలామంది కోసం ప్రార్థన చేయమంది. దేవుని వాక్యంలో చాలామంది కోసం మనం ప్రార్థన చేయాలంట కదా. ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారు కదా. ఎవరి దగ్గరికైనా వెళ్తే మనం ఏమంటాం, చాలామంది ఏం చెప్తూ ఉంటారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటారు లేదా? ప్రార్థన చేయమని అడిగిన వాళ్ళు ఎవరు లేరు కదా. ముసలిళ్ళకైనా సమస్యలు ఉంటాయి, పెద్దోళ్ళకి, కుర్రోళ్ళకి, అందరికీ సమస్యలు ఉంటాయి. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి అనేటువంటిది తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ప్రార్థన చేయడం ఎలా అనేటువంటిది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. పొద్దున్న లేవగానే ప్రార్థన చేయడం మర్చిపోతాం కదా. ఏం చూసుకుంటాం, సెల్ ఫోన్ ఎక్కడ ఉందని చూసుకుంటాం కదా. సెల్ ఫోన్ ఎక్కడ పోయింది కనపడలేదు, దిండి కింద పడిపోయి ఉంటుంది అనుకో, ఇల్లంతా ఎత్తుక్కుంటాం, లేదా పక్కన వాళ్ళని అడుగుతూ ఉంటాం, ఏది నా ఫోన్ తీసుకున్నావా నువ్వు అని అడుగుతూ ఉంటాం కదా. కాబట్టి ఎన్నో చెక్ చేసుకుంటాం, ఎన్నో చూసుకుంటాం, కానీ ప్రార్థన చేసుకున్నామా లేదా, పడుకునేటప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడికి థ్యాంక్స్ చెప్పామా లేదా మర్చిపోతూ ఉంటాం. కొంతమంది అయితే అసలు ఏం చేయాలో నాకు తెలియదు, నాకు రాదు అంటూ ఉంటాం. అందుకని సింపుల్ ప్రేయర్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం. ఎలాంటి ప్రార్థన అంటే ఎలా చేస్తారు? జ్యోతి, ప్రార్థన అంటే ఎలా చేస్తారు? 2 చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తారు కదా. ప్రార్థన చేస్తారు లేదా? ఇలా 2 చేతులు పెట్టుకొని ప్రార్థన చేస్తారు. ఏం చేయాలో అంటారు, మళ్ళీ 2 చేతులు పెట్టుకొని ప్రార్థన చేయాలంటే ఏం చేయాలో అంటారు కదా. అందుకనే 5 ఫింగర్ ప్రేయర్ అంటారు. అంటే 5 వేళ్ళ ప్రార్థన. 5 వేళ్ళ, మనకు 5 వేళ్ళ ఎన్ని ఉంటాయి? 5 4 5 వేళ్ళు కదా. 5 వేలు ఇలా పెట్టుకోండి. జ్యోతి ఇలా పెట్టుకుంటే కనిపిస్తుందా? ఇలా పెట్టు. అలా పెడితే ఫస్ట్ నీకు దగ్గరలో ఉండే వేలు ఏది? నీకు దగ్గర కనిపించేది నీకు అది బొటన వేలు కదా. బొటన వేలు తంబ్ అంటాం. ఇది ఏంటంటే నీకు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఏం చేయాలనేది తెలుసుకోవాలి మనం. ఇది దగ్గరలో ఉందా లేదా నీకు? ఈ బొటనేలు దగ్గర ఉంది కదా ఇలా. కాబట్టి మీ మమ్మీ కోసం, మీ డాడీ కోసమో, భర్త కోసమో, భార్య కోసము, పిల్లల కోసము, వాళ్ళ కోసం ప్రేయర్ చేయని చెప్తుంది ఈ వేలు. నీ కుటుంబం, నీ యొక్క దగ్గరగా రోజు నువ్వు మాట్లాడే వాళ్ళతో సన్నిహితంగా ఉండే వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయని చెప్తుంది. అర్థమైందా? దేని గురించి చేయాలి? మమ్మీ, డాడీ, మన అన్నయ్యలు, అక్కలు, చెల్లెళ్ళు కదా, తమ్ముళ్ళు, మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ, లేదా భార్య, భర్త, రోజు లేవగానే మొహాలు చూసుకుంటామా, మాట్లాడతామా వాళ్ళతోటి, వాళ్ళ కోసం ప్రార్థన చేసేది ఇది చూపిస్తుంది. ఇప్పుడు ఏది తెలిసిందా? మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ కోసం చేయంటుంది. రెండవది ఏంటంటే ఇది ఇండెక్స్ ఫింగర్ అంటాం. అంటే చూపుడు వేలు. టీచర్లు ఏమంటారు, జాగ్రత్తగా అంటారు లేదా? దీన్ని ఇండెక్స్ ఫింగర్ అంటారు. అంటే ఇదేం చూపిస్తుందంటే మీ టీచర్ల కోసం, పాస్టర్ల కోసం కదా, నీకు మంచి సలహాలు చెప్పే వాళ్ళ కోసం, అమ్మ ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవాళ్ళు టీచర్లు అంటారులే కదా. అందుకని మంచి నీకు బోధకులుగా ఉండి నీ కోసము ప్రయాసపడే వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి కదా. నాకు టీచర్ లేరు అంటే అంటానికి లేదు, నీకు ఎవరు మంచి చెప్తారు లేదా? ఇక్కడ చర్చిలో మంచి చెప్తారు లేదా? వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. పాస్టర్ కోసం, పాస్టర్మ కోసం, నీకు అమ్మ మంచిగా ఉండమ్మా, మంచిగా ఇలా అలా నీకు మంచి బుద్ధి నేర్పించే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అందుకని ఈ చూపుడు వేలు ఏం చేస్తుంది, నీకు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చి నీకు మంచి నేర్పించే వాళ్ళ కోసం ప్రార్థన. అదే చదువుకునే వాళ్ళకైతే నీ టీచర్సు, లెక్చరర్సు, ప్రొఫెసర్సు అదే వాళ్ళ కోసం ప్రార్థన చేయని చెప్తుంది కదా. ఒకవేళ మనం ఏం చదువులేదనుకో, ఎవరైనా మనకి మంచి నేర్పించే, ఫస్ట్ ఎవరు మనకి మంచి నేర్పించేది? అమ్మ నాన్న కూడా నేర్పిస్తారు కదా. అమ్మ కూడా నేర్పిస్తుంది మంచి అనేటువంటిది ఫస్ట్ ఒడి ఏంటంటే, స్కూల్ ఏంటంటే తల్లి ఒడి కదా. అమ్మ ఒడి అంటాం కదా, తల్లి ఒడిలోనే మనం ఎన్నో నేర్చుకుంటాం. కాబట్టి నాకు మా మమ్మీ కూడా ఒక టీచరే అని మనం ఏం చేయాలి, మమ్మీ కోసం కూడా ప్రార్థన చేయొచ్చు. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఆంటీ వాళ్ళు, ఎవరైనా ఇరుగు పొరుగు వాళ్ళు మంచి నేర్పించే వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ప్రార్థన. ఇప్పుడు ఇద్దరు గురించి చేయొచ్చా? ఫస్ట్ మనకి దగ్గరలో ఉండే మన ఇంట్లో వాళ్ళ కోసము, తర్వాత మనకు మంచి నేర్పించే వాళ్ళ కోసము. ఇది ఏంటిది? అన్నిటికన్నా పొడవైన వేలేది? మధ్యలో వేలు
పొడవైనవి. ఇదేమని చూపిస్తుందంటే మనకి పైన అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు కదా, రాజ్యం దేశమంతా పరిపాలించేటువంటి అధికారులు ఉన్నారు. మనకి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే మంచి పరిపాలన అందిస్తారు, మనకు మంచి అవకాశాలు, మంచి మేలు చేయడానికి వాళ్ళకి జ్ఞానము వివేకంనిచ్చి మనం మేలు పొందడానికి సహాయపడతారు కదా. అందుకని మన అధికారుల గురించి ప్రార్థన చేయాలి. నాకేం అవసరం అనుకోకూడదు. బైబిల్ గ్రంథంలో కూడా ఉంది మన రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయాలని. కాబట్టి మూడో వేలు ఏం చూపిస్తుందంటే మనకు పైన ఉన్నటువంటి అధికారుల కోసము ప్రార్థన చేయాలి కదా. మన కౌన్సిలర్స్, మన కార్పొరేటర్స్ గురించి, లేకపోతే మన కమిషనర్ గురించి, మన ఎమ్మెల్యే గురించి, ఎంపీల గురించి, మినిస్టర్స్ గురించి కదా, మనకి వాళ్ళందరూ కూడా దేవవారికి మంచి జ్ఞానం ఇచ్చి, మంచి వివేకం ఇచ్చి, మంచి పనులు చేయడానికి, మేమంతా ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి అని మనం ప్రార్థన చేయాలి. చేయొచ్చా ఇప్పుడు? సో మన ప్రార్థన రాదనుకుంటే ఏళ్ళు చూడంగానే మనకు గుర్తొచ్చేస్తుండే కదా. ఇంకొకటి ఇదేంటంటే లిటిల్ ఫింగర్, ఉంగరం వేలు అంటాం కదా, రింగ్ ఫింగర్ అంటారు. ఇంకొకటి ఏంటంటే దీనికి మామూలుగా సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేసింది ఏంటంటే ఇది వీక్ ఫింగర్ అంటారు. అంటే బలహీనమైనటువంటి వేలు. అన్ని వేలు బాగా పట్టుకొని అన్నీ చేస్తాయంట, ఈ వేలు చాలా తక్కువగా పట్టుకుంటుందంట. తక్కువగా పట్టుకొని తక్కువ పని చేస్తుందంట. ఇది మన చిటికిన వేలు పట్టుకుంటుంది, బొట్టన వేలు పట్టుకుంటుంది, ఈ 2 వేలు పట్టుకుంటే కానీ ఇది ఎక్కువ పట్టుకోదంట, దూరంగా ఉంటుందంట. అంటే నాకు చేత కాదు, నాకు బలహీనము, నేను వీక్ అంటదంట. అంటే ఏంటి? బలహీనంగా ఉంటుంది. మనం చూస్తుంటే ఎంతమంది బలహీనలు ఉంటారు, ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు. హాస్పిటల్స్, ఒంగోలు హాస్పిటల్స్ లేవా? బోల్డ్ అని హాస్పిటల్స్ ఉన్నాయి. పొద్దున్నే పోయి చూస్తే అసలు లేవగానే హాస్పిటల్కి వస్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎన్నో యాక్సిడెంట్స్, ఎంతోమంది చావు బతుకుల్లో ఉండి హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళందరిని చూస్తుంటే హెల్ప్లెస్ కండిషన్లో ఉంటారు కదా, హోప్లెస్ కండిషన్లో ఉంటారు. వాళ్ళందరూ బలహీనంగా ఉంటారు. అయ్యో మమ్మల్ని కాపాడండి, మాకు సహాయం చేయండి అని ఎంతోమంది వేడుకుంటూ ఉంటారు. ఇంకా కొన్ని దేశాల్లోకి వెళ్తే తాగడానికి నీళ్ళు ఉండవు కదా, తినడానికి ఆహారం ఉండదు. ఎంతో ఇబ్బంది పడేటువంటి వారు ఉన్నారు, బలహీనమైనటువంటి వారు ఉన్నారు. మాకు కొద్దిగా అన్నం దొరికితే చాలు, మాకు కొంచెం నీళ్లు దొరికితే చాలు అని కడుపు నింపుకునే వాళ్ళు ఉన్నారు. మనకి సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఇది ఉంగరపు వేలు ఏం చూపిస్తుందంటే బలహీనమైనటువంటి వారు, అనారోగ్యాలతో కానీ, ఆహారం లేక, లేకపోతే ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న వారు ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేసి చూపిస్తుంది కదా. కాబట్టి 4 వేలు ప్రార్థన చేసేటప్పటికే 10 నిమిషాలు దాటిపోయింది. ఇంకా 5వ వేలు ఏంటంటే నీ కోసం ప్రార్థన చేసుకో అని చెప్తుంది. మనం కూడా దేవా నేను నీ కోసము తగ్గించుకుంటాను. లిటిల్ ఫింగర్ అంటాం. లిటిల్ ఫింగర్ అంటే చిన్నది. మనం కూడా తగ్గించుకోవాలని దేవుడు మనకు కూడా సూచిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా నువ్వు హెచ్చించుకోవద్దు, గర్వించవద్దు కదా. అందుకనే ఇది లాస్ట్ ఉంటుంది కదా, లాస్ట్లో ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఫస్ట్గా ఉండడానికి పరిగెత్తద్దు, నేను అన్నింటిలో ఫస్ట్ ఉంటాను అని పరిగెత్తద్దు. యూ షుడ్ బి ఇన్ లాస్ట్, నువ్వు లాస్ట్లో ఉండు కదా. యేసుప్రభు కూడా తగ్గించుకుంటాడు ఎప్పుడు కూడా చాలా తగ్గించు. అందుకని ఏమంటాడు యేసుప్రభు కూడా, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అందుకే మనం ఎప్పుడు కూడా నేను ఫస్ట్లో ఉంటాను, అన్నింటిలో ఫస్ట్లో ఉంటాను అనుకోకూడదు. మనపై లాస్ట్లో కూర్చున్నా దేవుడు మనం దీవిస్తాడు అనేటువంటి ఆలోచన ఉండాలి. ప్రతిదానికి తగ్గించుకునేటువంటి ఆలోచన ఉండాలి కదా. నేనే ఫస్ట్ అనుకోకూడదు, నేనే లాస్ట్ ఉంటే మంచిది అనుకోవాలి. అందుకనే ఈ వేలు ఏం చూపిస్తుందంటే మన గురించి ప్రార్థన చేసుకోవడం. దేవా నన్ను కాపాడినందుకు వందనాలు, నన్ను సజీవుడిగా ఉంచినందుకు వందనాలు, నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు కదా. ఈ సృష్టిలో అన్నీ కూడా మన కోసం తయారు చేశాడు. నాకు ఇవన్నీ నువ్వు సృష్టిలో ఇంత మంచి ఈ యొక్క భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభు కదా. ఇవన్నిటి గురించి, ఎన్నో వాటి గురించి మనము దేవుడికి థ్యాంక్స్ చెప్పచ్చు కదా. పిచ్చుకలు ఉదయాన్నే లేస్తే ఊరికే ఉంటాయా? అరుస్తాయి లేదా? ఏమని అరుస్తాయి ఇవి? ఏమని అరుస్తుంటాయి? నీకు వందనాలయ్యా, వందనాలు దేవా అంటూ ఉంటాయి. తెలుసా? మనకు తెలియదు వాటి భాష, దేవుడికి తెలుసు. సముద్రం కూడా ఏం చేస్తూ ఉంటుంది? సముద్రం కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. సముద్రం దగ్గర కొత్తపట్నం వెళ్తే ఉయ్యి అనే అలలు వస్తూ ఉంటాయి తెలుసా, శబ్దం వస్తూ ఉంటుంది. ఏమంటాయి?
దేవా నీకు వందనాలు, ఒకసారి ఒంగోలులా లేదా కొత్తపట్నం చూడమంటావా, ఒకసారి పొంగి అవతలి పొమ్మంటావా అంటా ఉంటావు. వద్దుండు నాయన, నా బిడ్డలు వీళ్ళందరూ అని దేవుడు సముద్రము ఆకాశము అన్నీ కూడా దేవుడి మాటకు విధేయ చూపిస్తాయంట. ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను అని ఉంది బైబిల్లో. ఆయన ఆజ్ఞ నెరవేర్చేటువంటి సృష్టి అంతా ఉంది, అన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి కదా. అందుకని దేవుడు మనల్ని కాపాడినందుకు దేవుడికి వందనాలు చెప్తూ, దేవా నీకు వందనాలు, నేను రోజు ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన చేయడం ఏంటో తెలియదు అనుకున్నాను కానీ ఈరోజు తెలుసుకున్నాను. ఇలా పెట్టుకుంటే 5,000 పెట్టుకుంటే 5,000లో ఒక్కొక్కటి చూపించావు. నేను రోజు ఈ విధంగా వేలు చూసుకుంటూ నేను ప్రార్థన చేస్తాను. అప్పటికే 10 నిమిషాలు దాటిపోయింది కదా. మన ప్రార్థన వచ్చేసిందా లేదా, వచ్చిందా లేదా? ఏం జ్యోతి ఇంకెవరిని అడగాల, ఏం ప్రార్థన చేయాలని అడగాల? ఏం వేలు చూస్తే వచ్చేస్తుంది. ఇది మన కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం, మనకు దగ్గరగా మనల్ని ప్రేమించే వాళ్ళ కోసము, ఇది మనకి మంచి నేర్పించే వాళ్ళ కోసం, బోధకులు పాస్టర్స్ కోసము, టీచర్స్ కోసము ప్రార్థన చేయమని. మధ్యలో వేలు ఏం చేస్తుంది? అధికారుల కోసం, మనల్ని పరిపాలించే వాళ్ళని దేవ మంచి జ్ఞానం ఇచ్చి నడిపించని వారి కోసం ప్రార్థించమని నేర్పిస్తుంది. ఇది బలహీనమైనటువంటి వారు కదా, బలహీనంగా ఉండే వాళ్ళ కోసము ఇది ప్రార్థన చేయమని చెప్తుంది. ఎంతమంది ఎన్ని అనారోగ్యాలతో ఉన్నారు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో శోధనలో ఉన్నారు. కొంతమంది దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా బాగున్నామంటే ఏడ్చేస్తారు కదా, ఏడ్చేస్తాను. కొంతమంది ఏందమ్మా ఇలా మంచంలో ఉన్నామంటే ఎన్ని సంవత్సరాలుగా నాకు ఇలాంటి పరిస్థితి అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు కదా. ఎన్నో నయంగా జబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, లేవలేని వారు ఉన్నారు కదా. ఇలాంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఇంకా ఇది లాస్ట్ మన కోసం ప్రార్థన. దేవా నన్ను కాపాడినందుకు, నన్ను సజీవురాలుగా ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం థ్యాంక్స్ చెప్పాలి. చెప్తావా? ఇప్పుడు 5,000 గురించి చెప్తావా? ఏం చెప్పు, ఇదేం చూపిస్తుంది? మన ఇంట్లో వాళ్ళ గురించి, మన సొంత ఫ్యామిలీ గురించి. ఇది టీచర్స్, పాస్టర్స్ కదా, నీకు మంచి నేర్పించే వాళ్ళ కోసం. ఇది లీడర్స్, అధికారుల కోసం కదా, వాళ్ళకి మంచి జ్ఞానం ఇవ్వమని ప్రార్థన చేయాలి. మంచి పరిపాలన రావాలి ప్రభువా, వాళ్ళు అజ్ఞానంగా ఏది చేయకూడదు, మంచి జ్ఞానం కలిగి ప్రవర్తించాలి, జ్ఞానం కలిగి మనకు మేలు చేయాలని. ఇది దేనికి ఇది? బలహీనంగా అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారికి సహాయం చేయమని ప్రార్థన చేయాలి. ఇది చెట్టుకు నువ్వే తెలుసులే ఏమని చేయాలి, మన కోసం లాస్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం దీవిస్తాడు. ఒకటి అర్థమైంది కదా ప్రేయర్. ఏం చదివితే ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవగల మా రక్షక స్తోత్రం నాయన. మేము ఎన్నోసార్లు మాకు ప్రార్థన తెలియదు, ఏ చేయాలో అని నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ మా చేతుల్లోనే, మా కళ్ళ ఎదురుగే పెట్టినటువంటి ఈ యొక్క 5 ఫింగర్ ప్రేయర్ నాయన మాకు నేర్పించినందుకే స్తోత్రం. మీ ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాము. ఎంతోమంది గురించి ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని, మా జీవిత కాలం అంతా ఇది గుర్తుపెట్టుకొని మిమ్మల్ని మహిమపరచడానికి ప్రార్థించి మేము కూడా మేలు పొందడానికి సహాయం చేయమని, జరగబోయే కార్యక్రమాన్ని దీవించమని యేసు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.